ఇప్పుడు నేను చూపించేది ఒక గవర్నమెంట్ స్కూల్ అనమాట. గవర్నమెంట్ స్కూల్ ఎంతమంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు చేసే కార్యక్రమం ఏంటంటే మార్నింగ్ ఫస్ట్ పీరియడ్లోనే రాగానే మొత్తం స్టూడెంట్స్ అందరితో కూడా ఈ రన్నింగ్ ట్రాక్లో మార్చ్ ఫాస్ట్ చేస్తారు. రన్నింగ్ ట్రాక్ చేస్తారు. ప్రతి వాళ్ళ చేతిలో కూడా నెక్స్ట్ వీళ్ళతోటి ఒక ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం, అంటే ఆ దేశం యొక్క జెండాని ఎగరేయడం అనే కార్యక్రమాన్ని నేర్పుతారు. ఖచ్చితంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఈవినింగ్ దాన్ని మళ్ళీ అసెంబ్లీ పెట్టి అన్ఫాల్ చేస్తారు. ఈ గతంలో నేను చదువుకున్నప్పుడు కూడా ఈ విధానం మనకు ఉండేది. ఇది కంప్లీట్గా అపార్ట్మెంట్ ఎడ్యుకేషన్కి కల్చర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇది మొత్తం అంతా వైండప్ అయిపోయింది. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి దేశం అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి అనేది పిల్లల్లో చిన్నప్పటి నుంచి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఒక ఇండిపెండెన్స్ డే, ఒక రిపబ్లిక్ డే రోజుని జెండా ఎగరేసేసి నా గొప్ప నేను వెహికల్స్ని ప్రదర్శించి చూపించేసి చాక్లెట్ తీసుకుంటే సమాజంలో ఏ వ్యక్తికి కూడా ఆ దేశం మీద భక్తి రాదు. భక్తి రావాలంటే చిన్న మొక్క వంగని మానే వంగన అని చిన్నప్పటి నుంచి స్కూల్స్లో వీళ్ళకి ఈ విధానమైన అలవాటు చేస్తేనే వ్యవస్థ దేశం అనే భక్తి వస్తుంది. అంతేకాకుండా దేశం ఎలా అభివృద్ధి చెందాలి, మనం ఏం చేయాలి, మన చదువు ఏంటి, ఎందుకు చదువుకోండి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పాలి.